క్రూజ్ షిప్లో 11th డెక్ అండి. టాప్ ఫ్లోర్ అనమాట ఇది. ఇక్కడ నుంచి పోర్ట్ ఏరియా అంతా కనిపిస్తుంది. ఇంకా షిప్ స్టార్ట్ అవ్వలేదు. షిప్ 8:30కి స్టార్ట్ అవుతుంది. అది పోర్ట్లోని పోర్ట్ దగ్గర ఉండే ఆ ఏడుకొండల స్వామి కోవిల అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే కింద ఏం జరుగుతుందనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని ఉదయం వచ్చి ఇనాగ్రేషన్ అవన్నీ అయిపోయి మళ్ళీ ఇప్పుడేమో పొలిటికల్ లీడర్స్ వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టారు. చాలామంది వచ్చారు పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళకి సపోర్టర్స్ కూడా వచ్చారు. ఏవో పెద్ద ఎక్కువ కార్లు అవన్నీ వచ్చేసి ఎక్కువ మాట్లాడుతున్నారు అందరితో. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు 8:30కి ప్రయాణం అవుతుంది కార్డిల్లో ఇక్కడి నుంచి. ఈ లోపల పైన వ్యూ ఎలా ఉంటుందా అనేసి మేము వచ్చి తీసుకుంటున్నాము. మా వారు మా అమ్మాయి శుభ్రంగా ఫోటోలు తీసుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు కానీ నేను ఇది కొద్దిగా మీకు 11th డెక్లో ఎలా ఉంటుంది ఏంటనేది చూపిద్దాను. స్విమ్మింగ్ పూల్ ఉన్నది, దానిలో మళ్ళీ హాట్స్ చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్ 2 ఉంటాయి, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంటుంది. కింద హంగామా ఎక్కువైపోయింది కాబట్టి కింద ఏది జరుగుతుందా అనేసి ఒకసారి చూద్దామని. అయితే పోర్ట్ ఏరియాలో క్రెయిన్స్ గట్రా ఉంటాయి కదా, ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు నా కోసం వెయిట్ కూడా చేయకుండా వాళ్ళే వీడియోలు తీసేసుకుంటున్నారు, మా అమ్మాయి మా వారు. కింద ఎవరు వచ్చారు ఏంటనేది మాకేం తెలియటం లేదు. దాన్ని జూమ్ చేసినా సరే మాకేమీ తెలియటం లేదు. వీళ్ళిద్దరు బాగా తీసుకుంటున్నారు. నన్ను కూడా రమ్మంటున్నారు కానీ నేను ఏదో మీకు ఎక్స్ప్లోర్ చేద్దామనే ఉద్దేశంతో అలా తిరుగుతున్నాను. మా అమ్మాయి నువ్వు దిగు మమ్మీ గొడవ ఆడేసి మరి దిగిపోతుంది. నాకు ఒకవైపు అనిపిస్తుంది బాలకృష్ణ గారి అల్లుడు భరత్ కుమార్ ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా వచ్చారా అనేసి పైనుంచి చూస్తే అలా అనిపించింది. మరి ఎవరు వచ్చారో ఏంటో నాకు తెలియదు. పొలిటికల్ లీడర్స్ కోసం నాకు అంతగా ఎక్కువ తెలియదండి, ఏదో వినడం వదిలేయడం తప్ప. ఇదండి ఈ రోజుకి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయినప్పుడు మమ్మల్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వదు. మళ్ళీ ఆ తతంకం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాకు ఎక్స్ప్లోర్ చేయిస్తారు. నేను ఎంజాయ్ చేసిన అన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. కొద్దిగా మీరు కూడా లైక్ చేస్తారని.